హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటిదంటే మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. కిరీట భవన్ గారి నో ఫిలిం కా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే తెలుగులో. ఇప్పుడు మనకైతే మలయాళంలో అయితే రిలీజ్ చేయబోతుంది అనమాట. గ్రాండ్ రిలీజ్ మనకైతే November 22కి అయితే రిలీజ్ అయితే చేయబోతుంది అనమాట. కా మూవీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే. ధనుష్ గారి కుబేరా మూవీ నుంచి November 15కి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోతున్నారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటిదంటే మహేష్ బాబు గారు అయితే మనకైతే ఈ రిలీజ్ అయితే చేయబోతుంది అనమాట. గ్లిమ్స్ అన్నమాట November 15కి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే మనకైతే మహేష్ బాబు గారు అయితే రిలీజ్ అయిపోతున్నారు గ్లిమ్స్ కుబేరా మూవీ నుంచి. పుష్ప 2 మూవీ నుంచి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. రష్మిక గారు అయితే మనకైతే డబ్బింగ్ వర్క్ అయితే చేయబోతుంది అనమాట. ఆల్రెడీ మనకైతే సోషల్ మీడియాలో అయితే పిక్ అయితే పెట్టేశారు. పుష్ప పార్ట్ 2 డబ్బింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. రష్మిక గారు అయితే డబ్బింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ మంత్ అయితే పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయితే చేయబోతుంది. అలాగే మనకైతే నెక్స్ట్ మంత్ కూడా మనకైతే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతుంది అనమాట. ప్రభాస్ గారు అయితే జనవరిలో అయితే జాయిన్ కాబోతున్నారు. అలాగే మనకైతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు మనకైతే షూటింగ్లో అయితే ఉండబోతుంది అనమాట. ప్రభాస్ గారు అయితే స్పిరిట్ మూవీలో అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చేసింది. ఒక ఫ్యాన్గా అయితే నేనైతే ఫుల్ అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. మీరు అవుతుందో లేదో కింద అయితే కామెంట్ చేయండి. కంగువ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయిందో తెలుసుకుందాం. ఓకేనా, తమిళ్లో అయితే 70 కోట్ల దాకా బిజినెస్ అయితే జరిగింది. కర్ణాటకలో అయితే 10.5 కోట్లు, తెలుగులో అయితే 24 కోట్లు, కేరళలో అయితే 10 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మాకైతే 24 కోట్లు, అలా మాకైతే ఓవర్సీస్లో అయితే 40 కోట్ల దాకా అయితే బిజినెస్ అయితే జరిగిందనమాట. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ అయితే 178.5 కోట్ల దాకా బిజినెస్ అయితే జరిగిందనమాట. చాలా పెద్ద టార్గెట్ అయితే పెట్టిందనమాట కంగువా బిజినెస్ అయితే. కానీ బుకింగ్స్ మాత్రం చాలా పూర్గా అయితే జరుగుతున్నాయి అనమాట. ఎస్పెషల్లీ తమిళనాడులో అన్నమాట చాలా పూర్గా అయితే జరుగుతున్నాయి. మరి చూడాలి మరి ఇంత పెద్ద టార్గెట్ మరి బ్రేక్ ఇన్ అవుతుందో లేదో అనేది. మీరు బ్రేక్ ఇన్ అవుతుందా లేదా అని కింద అయితే కామెంట్ చేయాలి. ఓకేనా, మరి ఇది డార్లింగ్స్ మరి చాలా తక్కువ అయితే మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయాలి. ఓకేనా, నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.